దుంపలు మొక్క దీంట్లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది చూడండి 100 రూపాయల టబ్బు పెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా పెట్టుకునేది కంటే 100 రూపాయల టబ్బు పెట్టుకుంటే గడ్ల దుంపలు బాగా ఊరుతాయి. ఇప్పుడు ఓరే టైం అయింది, వానకు అంతా గట్టిపడి పూసింది, అంతా ఏర్లే అయిపోయినాయి చూడండి. దీంట్లో అంతా మట్టి లూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడే మట్టి లూజ్ చేసి ఇదంతా కట్ చేసేయాలనుకుంటాను. ఇదంతా కట్ చేసేసి చూడండి, కట్ చేసేయాలనుకుంటాను. మళ్ళా వస్తుంది అనేసి అంతా కట్ చేసేసి చూడండి, ఇదంతా కట్ చేసేసి మళ్ళీ వస్తాయి ఇగుర్లు అనేసి అంతా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, చిలకడ దుంప అయినా ఏర్లు లోపల కదా తయారవుతాయి. ఇదంతా కట్ చేస్తే మళ్ళీ ఇగుర్లు బాగా వస్తాయి. ఇదంతా కట్ చేసేయాలని బాగా చూడండి, ఇలా బలిసిపోయిందో చూడండి. చూడండి, ఏర్లంతా నిండిపోయింది ఏర్లతో. ఇప్పుడే తయారయ్యేదిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఏర్లు ఎరుపు తిరుగుతాయి. మనకి ఇవే కదా దుంప తయారవుతుంది. ఎరుపు తిరుగుతుంది ఏరు, ఇంకా రెడీ అయ్యే టైం అవుతా ఉంది. అందుకని మట్టి లూజ్ చేసి కట్టింగ్ చేసేసి నీళ్ళు ఇస్తామనుకుంటాను ఫ్రెండ్స్. ఇదంతా కట్ చేసేసి వాటర్ ఇచ్చేద్దామనుకుంటాను. మీరు కూడా ఇట్లా పొరపాటు చేయకుండా నాకు టబ్బులు లేకుండా దీంట్లో పెట్టుకున్నా ఫ్రెండ్స్. అన్నిటికీ టబ్బులు లేకుండా మీరు 100 రూపాయల దాంట్లో పెట్టుకోండి. చిలకడ దుంపలు పెట్టుకునేది అంటే దీంట్లో ఎంత మటుకు ఊరుతాయో తెలియదు. ఇది చెప్పడానికే ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. మీరు పెద్ద టబ్బులో పెట్టుకుంటారని ఇలా కాకుండా ఉంటుందని మీకోసం చెప్తా ఉండ, ఈ వీడియో తీస్తా ఉండ. బాయ్ ఫ్రెండ్స్.